మన ఊహే నిజమైంది. రుద్రాణి రేవతి ముసుగు తీసి చూడాలనుకుంది. కాని వీలు కాలేదు. చివరికి ఆ ముసుగు మనిషి రేవతి అని కనిపెట్టేసి అందరి ముందు అపర్ణాదేవితో వీడు నీ మనవడే, ఈ ఇంటి వారసుడే, మన రేవతి కొడుకు అని నిజం బయటపెట్టేసింది. మరోవైపు తీర్థంలో విషం కలిపి ఒకేసారి అప్పు కావ్యల కడుపు పోగొట్టే ప్రయత్నం కూడా మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. గేట్ అవతల రేవతి ముసుగుతో ఉంటుంది. రేవతి వెనక్కి బుల్లి స్వరాజ్ కూడా ఉంటాడు. కాని కావ్య, రాజ్ లోపలుంటారు. అప్పుడే రాజ్ కావ్యతో, కళావతి, అదేంటంటే మా అక్క రావడానికి టైం పడుతుంది, కాని నాకు చిన్నగా ఉన్నప్పుడు ఓ చిన్న అమ్మాయి పరిచయం అయింది. తనంటే నాకు బాగా ఇష్టం. తనిప్పుడు పెద్దదయింది, మనింటికొచ్చింది, లోపలికొస్తుంది అంటూ కావ్యకు కుళ్ళు పుట్టేలా కథ చెప్తాడు. నిజమే అనుకున్న కళావతి, అంత ధైర్యంగా మీరు పిలిస్తే ఇంటికొచ్చేస్తుంది, ఏది ఎక్కడుంది అని వెతికి వెతికి ఇంటి బయటున్న రేవతి ముందుకెళ్లి ఏమేనా అని ముసుగు తీసి షాక్ అవుతుంది. వదినా మీరా? సారీ వదినా, తిట్టేశాను అని నాలుగు ఖర్చుకుంటుంది. రాజ్ నవ్వుతూ, చూసావా ఎలా తీసుకొచ్చానో మా అక్కని? ఉదయం నుంచి మీ అక్కని ఎలా తీసుకొస్తారు అని అన్నావు. ఇలా తెలివిగా నువ్వు కూడా గుర్తుపట్టకుండా తీసుకొచ్చాను అనంటాడు నవ్వుతూ. తమ్ముడు, నాకు భయంగా ఉందిరా అంటుంది రేవతి. అవునా, ఇదేమైనా గొప్ప? నేను ముసుగు తీసినట్లే మీ అమ్మగారు కూడా తీసి చూస్తారు అంటుంది కళావతి రాజ్తో. ఆ అవకాశం లేకుండానే ముసుగు వాళ్ల ఆచారమని, ఈ రోజు వ్రతం కాబట్టి ఆమె ఎవరికీ ముఖం చూపించదని చెప్పేద్దాం అంటాడు రాజ్. రేవతి భయపడుతుంటే రాజ్ ధైర్యం చెప్పి లోపలికి పద అంటాడు. బుల్లి స్వరాజ్, మామయ్య నేను లోపలికెళ్ళొచ్చా అని అంటాడు. పదరా, ఇల్లేమంది అంటాడు రాజ్ నవ్వుతూ. దాంతో స్వరాజ్ పరుగులు తీస్తాడు లోపలికి. కావ్య రేవతికి మళ్లీ ముసుగేసేసి లోపలికి తీసుకొస్తుంది. ఇక స్వరాజ్ ఫ్రెండూ అని పిలుస్తూనే లోపలికి పరుగున వస్తాడు. అపర్ణాదేవి పరుగున వాడి ముందుకు వెళ్లి, పండగ పూట భలే వచ్చావురా అంటుంది. నీ మనసు నాకు తెలీదా ఫ్రెండు అంటాడు బుల్లి స్వరాజ్ నవ్వుతూ. దాంతో అపర్ణాదేవి వాణ్ణి ముద్దాడుతుంది. అది గుమ్మం ముందు నుంచి చూసిన రేవతి ఎమోషనల్ అవుతుంది. గుమ్మం దగ్గరే ఆగిన రేవతితో కావ్య, వదినా, కంట్రోల్ వదినా, ఇప్పుడు నువ్వు కొంచెం అనుమానంగా ప్రవర్తించినా ఆ రుద్రాణికి అనుమానం వచ్చేస్తుంది, ఆ రుద్రాణి గారికి అనుమానం వచ్చేస్తుంది అంటూ సర్ది చెప్తుంది. ఇక రాజ్, కావ్యలు రేవతి ముసుగును సరిచేసి పదక్క, పదదిన అంటూ లోపలికి నడుస్తారు. ఇక అప్పుడే స్వరాజ్ అపర్ణ దగ్గర్నుంచి సుభాష్ పక్కకు వెళ్తాడు. అప్పుడే ఎవరిమే అని రాజ్, కావ్యలను ఆరా తీస్తూ ఉంటారు. కూర్చున్న రుద్రాణి లేచి దగ్గరకొచ్చి మరీ ఆరాలు తీయడం మొదలు పెడుతుంది. కనకం కూడా అక్కడే ఉంటుంది. ఇక రాజ్, మన స్వరాజ్ వాళ్ళ అమ్మగారు అని చెప్పడంతో అప్పు, స్వప్న, కవి, ఇందిరాదేవి, సీతారామయ్య అంతా ఉలిక్కి పడతారు. ఇక రేవతిని ఆ ముసుగేంటి అని అడగడంతో రాజ్, అది వాళ్ల ఆచారం అనంటాడు. వెంటనే ప్రకాశం, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈ ఆచారం చూశాను, కాని ఇంట్లో ముసుగుతో ఉండరు కదరా అనంటాడు అనుమానంగా. వీళ్ల ఆచారాలు వేరులే బాబాయ్. వీళ్ళు ఎవరినైనా చూడడం కంటే వీళ్లను ఎవరైనా చూడాలనుకుంటేనే వాళ్లకే చెడు జరుగుతుందని వీళ్ల నమ్మకం. అందుకే అలా ముఖానికి ముసుగు వేసుకొనుంటారు. ప్రత్యేకమైన రోజుల్లో ఇలాంటి వ్రతం చేస్తూ ఉంటారు అని రాజ్ కవరింగ్ మీద కవరింగ్ ఇచ్చేస్తూ ఉంటాడు. రుద్రాణి మాత్రం అనుమానంగానే చూస్తూ ఉంటుంది. ఇలాంటి ఆచారం నేనెక్కడా వినలేదు అనంటుంది. పేర్లు అడగడం మొదలు పెడతారు. నీ పేరేంటి అంటే రేవతి కంటే ముందు రాజ్ స్పందిస్తూ రాధ అంటాడు. ఆయన పేరు అంటుంది రుద్రాణి. కృష్ణ అంటాడు రాజ్ టక్కున. తనని అడుగుతుంటే నువ్వు చెప్తావేంటి అంటూ ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. దాంతో ప్రకాశం, ఓ పంచైవే, ఆ ముసుగు తీసి చూసైపోని అనంటాడు. దాంతో రుద్రాణి ముసుగు తీయబోతుంది. వెంటనే ప్రకాశం కోపంగా, చచ్చిపోతావే, ఆచారం గురించి చెప్పారు కదా, నీకే నష్టం జరుగుతుంది చూస్తే అని భయపడతాడు. దాంతో రుద్రాణి ఆరాలు తీయడం ఆపేసి పక్కకి పోతుంది. ఇక రుద్రాణి ప్రశ్నలు ఆపడంతో రాజ్, కావ్య ఊపిరి తీసుకుని రేవతిని, స్వరాజ్ని తీసుకుని పక్కకి పోతారు. అయితే రాహుల్ రుద్రాణిని పక్కకు తీసుకెళ్లి, ఆవిడొచ్చినప్పటి నుంచి అనుమానంగా చూస్తున్నావేంటి మమ్మీ అనంటాడు. స్వరాజ్ గాడు మీ వదినకు పరిచయమయ్యి ఎంతో కాలం కాలేదు కదా, మరి రాజ్, కావ్యలకు ఆ స్వరాజ్ వాళ్ళ మమ్మీ అంత క్లోజ్ ఎప్పుడైందా అని అనుమానంరా అనంటుంది రుద్రాణి తెలివిగా. ఆ సంగతి తర్వాత మామ్, మన అసలు ప్లాన్ ఏమైంది అనంటాడు రాహుల్. టాబ్లెట్ సిద్ధంగా ఉందిరా, తీర్థంలో కలపడం అంత ఈజీ కాదు, టైం చూసి చేస్తాను అంటుంది రుద్రాణి. ఇక సీన్ కట్ చేస్తే రేవతిని ముసుగులోనే కావ్య, రాజ్, సీతారామయ్య గదికి తీసుకువెళతారు. ఇందిరాదేవి వచ్చి, మళ్లీ ఇంకో డ్రామానా? ఈ ముసుగమ్మాయి ఎవరు? మన స్వరాజ్ రేవతి కొడుకు కదా, అలా ఎలా ఈ అమ్మాయిని తీసుకొస్తారు అని గొడవ పడుతుంది. అప్పుడే కావ్య, రాజ్ రేవతి తలపై ఉన్న ముసుగు తీసేస్తారు. ఇందిరాదేవి, సీతారామయ్య బిత్రపోతారు. అయితే మరోసారి అపర్ణాదేవి స్వరాజ్ని వెతుక్కుంటూ వస్తుంది. దారిలో కనిపించిన ధాన్యం అపర్ణాదేవితో, స్వరాజ్ని ఇందాక వాళ్ళ అమ్మతో వెళ్లడం చూశానక్క అని చెప్పి వెళుతుంది. ఇక అపర్ణాదేవి ఈ గదివైపు వస్తుందేమో అన్న ఉత్కంఠను రేపే సీన్ నడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రేవతి భయపడుతూ ఉంటే, నిన్ని ఇంటికి దగ్గర చేసే బాధ్యత మాది అని అంటుంటారు.
అప్పుడే గది ముందుకొచ్చిన అప్పు, కవి, స్వప్న ముగ్గురు మాది కూడా అంటూ లోపలికొస్తారు నవ్వుతూ. అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. కమింగ్ అప్ లో రుద్రాణి స్వరాజ్ని చూపిస్తూ అపర్ణాదేవి ముందు నిజం కక్కుతుంది. వీడు ఈ ఇంటి వారసుడే వదినా, నీ ఫ్రెండ్ కాదు. వీడి మాటల్లోనే నాకు అర్థమైంది, వీడు మన రేవతి కొడుకు అని జలక్కిస్తుంది. రేవతి అక్కడే ముసుగేసుకుని నిలబడి ఉంటుంది. రుద్రాణి మాటలకు రాజ్, కావ్య అంతా బిత్తరపోతారు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.